నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను భవిత ముందుగా హెడ్లైన్స్ టీడీపీ నేత చంద్రబాబుకి ఏపీసీఐడి నోటీసులు రాజధాని భూముల వ్యవహారంపై కేసు నమోదు అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నివాళులర్పించిన సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ రంగారెడ్డి జిల్లాలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీసీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసానికి సిఐడి అధికారులు వచ్చారు. 2 బృందాలుగా వచ్చిన సిఐడి అధికారులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆయనకు సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు కావడంతో తమ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఇక అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కుప్పం గాంధీ సర్కిల్ వద్ద బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బ్యాంకుల్లో డబ్బు దాచుకునే డిపాజిటర్లకు, ఈ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి ప్రమాదమని తెలిపారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, ఉద్యోగుల ఐక్యత, బ్యాంకు ఉద్యోగుల ఐక్యత, బ్యాంకు ఉద్యోగుల ఐక్యత.
ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిరాల గ్రామంలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి 39వ వార్షికోత్సవ కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కవాడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోరిన భక్తులకు కొంగు బంగారంగా కోర్కెలు తీర్చే దైవంగా పేరు పొందిన ఆలయానికి మహోత్సవం జరిపించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎంపీటీసీ అనితా మహేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాల్లో భాగంగా క్రీడలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పాల్గొని గ్రామ ప్రజలకు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారికి చిన్నాలు కానీ కట్నాలు కానీ సమర్పించుకోవాలి. 5-6 సంవత్సరాల నుంచి మా గ్రామంలో క్రీడా కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఈ సంవత్సరం మాత్రం దాదాపు ఒక 50 టీముల వరకు పాల్గొని మా ఊరి గ్రామంలో కబడ్డీ పోటీ నిర్వహించడం జరిగింది. అలాగే గత నెల రోజుల క్రితం బండరాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నిర్వహించిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియదు. ఉమామహేశ్వర స్వామి 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అతి రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు ముఖ్య అతిథులు కూడా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చేసిన కానీ సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. వారి అందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము పుట్టినప్పటి నుంచి నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు ఈరోజు మేము సర్పంచ్ అయిన తర్వాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు భక్తులు చాలామంది ఈ మా ఆలయానికి రావడం, మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ గ్రామ చుట్టుపక్కల కానీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా దేవుడి యొక్క కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇక ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్టేట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ పి రవీంద్రనాథ్ రెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సభకు హాజరైన వినియోగదారులు అధికారులతోనూ ప్లాస్టిక్ నిషేధంపై మాట్లాడుతూ అధిక ధరల నియంత్రణ గురించి వినియోగదారుడు ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలు తెలిపారు. దేశంలోని వినియోగదారులకు న్యాయం జరగాలంటే అధికారులు ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని, అలాగే DCIC నెంబర్లను ప్రోత్సహించి సమాజ సేవలో నిమగ్నం కావాలని సూచించారు. దాని ఆదిలోనే అనగదొక్కాలనేటువంటిది ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలా. కేవలం నినాదాలు వేదికలే కాకుండా చేతల్లో కూడా ప్లాస్టిక్ ని నియంత్రించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన ఉంది. ఎందుకంటే దాంతోపాటు ప్రోత్సాహం అనేటువంటి ఎందుకంటే అలవాటు పడినటువంటి
అనేక రకాలైనటువంటి వర్గాలు, వ్యాపారస్తులైతే ఉద్యోగదారులైతే అందరూ కూడా ఈరోజు ప్లాస్టిక్ ఉపయోగించుకునే దాంట్లో అలవాటు పడిపోయారు. ఈ అలవాటును తప్పించాలనేటువంటి ఉద్దేశం నిజంగానే ప్రభుత్వానికి ఉంది, చిత్తశుద్ధి ఉంది అనేటువంటి దానికి నిర్ధారణ ఏమంటే ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ ని తీసుకొని రావాలా, ప్రోత్సహిస్తూ దాని మీద అనేక రకాలైన ప్రోత్సాహక సబ్సిడీని కూడా తయారీదారులందరికీ కూడా ఉపయోగపడే రీతిలో, కొనుగోలుదారులకు కూడా ఉపయోగపడే రీతిలో ఇస్తే బాగుంటుంది. అదే కాకుండా ఎన్నో రకాల చారిటబుల్ ట్రస్ట్ అని కూడా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న చారిటబుల్ ట్రస్ట్ కి మెయిన్ మన దేశం యొక్క ప్రగతి. ఈ ప్రగతికి ఏ విధమైనటువంటి మరి ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకాలని అరికట్టడానికి సరైన రీతిలో చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ ప్లాస్టిక్ ని ప్రముఖంగా అరికట్టే బాధ్యత అన్ని రకాలైనటువంటి చారిటబుల్ ట్రస్ట్ కూడా తీసుకొని ప్రజల్ని అవేర్ చేస్తూ ప్రజలకు అన్ని రకాలైనటువంటి అవసరాలకు వీలుపడినటువంటి విధానంలో ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ ని సరఫరా చేయడంలో బాధ్యత వహిస్తే బాగుంటుందని సందర్భంగా నేను చారిటబుల్ ట్రస్ట్ అందరినీ కోరుతున్నాను. అదే కాకుండా ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది నా ముఖ్య. ఇక ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మీనాకుమారి మహిళా కానిస్టేబుల్ తన మాతృత్వాన్ని చాటారు. పట్టభద్రుల ఓటు వేయడానికి వచ్చిన చంటిబిడ్డతో వచ్చిన ఓ తల్లి తన కుమారుని సోదరునికి ఇచ్చి ఓటు వినియోగించుకోవడానికి వెళ్లగా గుక్కపట్టి ఏడుస్తున్న ఆ బాలుని చూసిన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ మీనాకుమారి అక్కున చేర్చుకుని ఆ బాలుని ఓదార్చి తల్లి మాతృత్వాన్ని చాటుకున్నారు అని అక్కడున్న వాళ్ళందరూ అభినందనలు తెలియజేశారు. మేడం కూర్చోమా అమ్మా. ఇక మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల్లికుదురులో బీజేపీ టీఆర్ఎస్ మధ్య జరిగిన ఘర్షణలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు అప్రమత్తమై ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా పోలీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సహా 17 మంది టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో పాటు 12 మంది బీజేపీ నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నెల 17 వరకు మహబూబాబాద్ జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నంద్యాల కోమటిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. నెల్లికూరు పోలీస్ స్టేషన్ పరిధిలో టీఆర్ఎస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. దానికి సంబంధించి ఇద్దరు కూడా 2 గ్రూప్స్ కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో 17 మందిని నేరస్తులుగా సైడ్ చేస్తూ, దోషులుగా సైడ్ చేస్తూ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద 12 మంది మీద బీజేపీ వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ మన తొర్రూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి టీఆర్ఎస్ కార్యకర్తల్ని ఒక 7గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ విజువల్స్, ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాం. తర్వాత బీజేపీ సైడ్ నుంచి కూడా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా వాళ్ళ విజువల్స్ కూడా చూస్తున్నాం. చూసి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈలోపు ఎవరు కూడా ప్రలోభాలకు గురై వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మేమే ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి మీడియాకి అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు నెల్లికుదురు కావచ్చు, కేసముద్రం కావచ్చు, మహబూబాబాద్ టౌన్లో కూడా కొంతసేపు నిరసన ప్రదర్శన చేసుకుంటూ కూడా మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎవరు కూడా 144 సెక్షన్ టౌన్లో అమలు ఉంది కాబట్టి ఎవరు కూడా పర్మిషన్లకి, ర్యాలీలకి, ధర్నాలకి, రాస్తారోకలకి పర్మిషన్ ఇవ్వలేదు.
ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా మేము తెలియజేస్తున్నాం. డెవలప్మెంట్స్ ఏమంటే ఎప్పటికప్పుడు మేమే మీడియాకి సమాచారం అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి చిక్కడపల్లి వెళ్లే దారిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టీజీఓ సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్ మల్లపల్లి ఐటీఐ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటామని తెలిపారు. పచ్చని తెలంగాణగా మారాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత ఉద్యోగుల ఆశాజ్యోతి శ్రీనివాస్ గౌడ్ నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉద్యోగుల పక్షాన కోరుకుంటున్నట్లు వాళ్ళు తెలిపారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అండదండలతోనే భైంసాలో ఎంఐఎం నాయకులు అల్లర్లకు పాల్పడ్డారని హిందూ వాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు వైజాగ్ అల్లర్లకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైంసాలో సంవత్సరానికి ఒకసారి ప్లాన్ ప్రకారం గొడవలు సృష్టించేందుకు ఒక వర్గం ప్రేరేపిస్తుందన్నారు. ఎంఐఎం పార్టీని టీఆర్ఎస్ పార్టీని పెంచి పోషిస్తుందని, దీంతోనే అల్లర్లకు పాల్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం చూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హిందువులపై కపట ప్రేమ చూపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హిందువులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్ఛార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ అమాయకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, విచారణ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, నిందితులకు మాత్రమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చీఫ్ మినిస్టర్ అనేవాడు సెక్రటరియట్కు రాడు, చీఫ్ మినిస్టర్ అనేవాడు ప్రజల మధ్యకు రాడు, ప్రగతి భవన్లో ఉంటాడు. 2 సంఘటనలు చెప్తాను ఎంఐఎంకి ఎట్లా సరెండర్ అయ్యారని. రాష్ట్రంలో 13 జిల్లాలు 35 జిల్లాలు 33 జిల్లాలు చేశాడు. హైదరాబాద్ను 2 డివైడ్ చేస్తా అన్నాడు, హైదరాబాదు సికింద్రాబాద్. ఓవైసీ వార్నింగ్ ఇచ్చాడు, ఖబర్దార్ హైదరాబాద్ సికింద్రాబాద్ డివైడ్ చేస్తే నోరు మూసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాను డివైడ్ చేశాడు, వికారాబాద్ అన్నాడు, దాన్ని ముందు అనంతగిరి అన్నాడు. ఓవైసీ వార్నింగ్ ఇచ్చాడు, ఖబర్దార్ అది వికారాబాదే ఉండాలని. ఈ 2 చిన్న సంఘటనల ద్వారా మీకు ఏ రకంగా ఓవైసీ కేసీఆర్ యొక్క భుజాల మీద రాజకీయం చేస్తున్నాడు. ఈరోజు కేవలం కేసీఆర్ తన కుర్చీని కాపాడుకోవడం కోసం, ముస్లిం ఓట్ల కోసం రజాకార్ లాంటి రజాకార్ సంస్థది, రజాకార్ సంస్థనే ఎంఐఎం అయింది. ఆ ఎంఐఎం యొక్క లీడర్స్ను సంఖలో పెట్టుకొని ఈరోజు అధికారం చేస్తున్నాడు. రోజులు దగ్గర పడ్డాయి, తెలంగాణ సమాజం కళ్ళు తెరిచింది. ఈ టీఆర్ఎస్ ఎంఐఎం యొక్క అక్రమం ఏదైతే ఉందో
ఈ కుమ్మక్కేదేందో దీనికి తెలంగాణ సమాజం జవాబు చెప్పేటటువంటి ప్రక్రియ ప్రారంభించింది. హిందూ వాహిని ఏం కొడుతున్నది? అక్కడ న్యాయం జరగాలి, హిందువులందరికీ న్యాయం జరగాలి, హిందువులపైన జరుగుతున్న దౌర్జన్యాన్ని అరికట్టాలి. ఈ జాబ్ రామభద్ర అంటే ఒక వ్యక్తులు ఇక నుంచి మేము చేసే దౌర్జన్యం, మేము చేసే యాక్టివిటీస్ అనేవి మీకు ప్రత్యక్షంగా చూపిస్తామని సందర్భంగా సోదరులారా. ఎవరు కూడా డౌట్ ఉంచుకోవద్దు. 100% న్యూట్రల్గా ఇంపార్షియల్గానే జరుగుతుంది. రెస్పెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళకి. సో దయచేసి ఎవరు కూడా డౌట్ ఉంచుకోవద్దు. 100% న్యూట్రల్గా ఇంపార్షియల్గానే జరుగుతుంది. రెస్పెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సెన్స్ ఒక స్టేట్ను వాళ్ళకు దారాదత్తం చేసింది. చీఫ్ మినిస్టర్ అనేవాడు సెక్రటరియట్కు రాడు, చీఫ్ మినిస్టర్ అనేవాడు ప్రజల మధ్యకు రాడు, ప్రగతి భవన్లో ఉంటాడు. 2 సంఘటనలు చెప్తాను ఎంఐఎంకి ఎట్లా సరెండర్ అయ్యారని. రాష్ట్రంలో 13 జిల్లాలు 35 జిల్లాలు 33 జిల్లాలు చేశాడు. హైదరాబాద్ను 2 డివైడ్ చేస్తా అన్నాడు, హైదరాబాదు సికింద్రాబాద్. ఓవైసీ వార్నింగ్ ఇచ్చాడు, ఖబర్దార్ హైదరాబాద్ సికింద్రాబాద్ డివైడ్ చేస్తే నోరు మూసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాను డివైడ్ చేశాడు, వికారాబాద్ అన్నాడు, దాన్ని ముందు అనంతగిరి అన్నాడు. ఓవైసీ వార్నింగ్ ఇచ్చాడు, ఖబర్దార్ అది వికారాబాదే ఉండాలని. ఈ 2 చిన్న సంఘటనల ద్వారా మీకు ఏ రకంగా ఓవైసీ కేసీఆర్ యొక్క భుజాల మీద రాజకీయం చేస్తున్నాడు. ఈరోజు కేవలం కేసీఆర్ తన కుర్చీని ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఘంసియాగూడ దగ్గర రోడ్డుపై వెళ్తున్న టాటా ఏసీ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆటో డ్రైవర్ గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాటేదాన్ నుండి కొత్తూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎవరైనా వస్తుంది అది డైరెక్ట్ ఆన్ అయిపోతుంది, మాట్లాడుతుంది డైరెక్ట్ అంతే కదా. అదే రింగ్ అవుతుంది किधर भी नहीं जाते हल्लू जाओ कहीं पर परेशान रहा। ऊपर पड़ा हुआ
मेरे बनने वाला मेरा कचरे को गाड़ी उड़ के माल के ऊपर आया पूरा जल गया वो एक बंडल पकड़ लिया तो मैं ऊपर चढ़ के ढकला पूरा एक ही बार पकड़ लिया। आपका गाड़ी का कुछ भी साफ उधर से आया बोल रहा हूँ। हाँ मैं उधर से आ रहा हूँ वो साइड में आग लगा रहे हो लगा। सरपंच साहब क्या बोल रहा है गाड़ी में शॉर्ट सर्किट हो रहा बोल उधर कौन कौन है इसमें ऑटो में मैं अकेला हूँ अकेले। ఇక శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు కాపుగడ్డ శివాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దలకు చిన్నారులకు పాటల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మా మహేందర్ రెడ్డి పాల్గొని పోటీల్లో ప్రథమ ద్వితీయ సాయి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మహిళా సంఘం అధ్యక్షురాలు కమలమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఎంతగానో సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. తాను కూడా స్వతహాగా ఎంతో మంది పేద ప్రజలకు విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నానని కమలమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు స్థానిక మహిళలు పాల్గొన్నారు. श्वेतपद्मधरं देवं तं सूर्योगपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैपुण्यं च महासूरं ब्रह्म विष्णुमहेश्वरं అదైంది. మా మున్సిపల్ మా సుష్మా మహేందర్ గారు కానీ మా కౌన్సిలర్లు కానీ మా శంషాబాద్ మండలంలో పోయి మున్సిపల్ అయినందుకు మేము మహిళలం అందరం కలిసి రెడ్డి మహిళా సంఘం అని పెట్టుకున్నాము. రెడ్డి మహిళా సంఘంలో మేము 160 మంది ఉన్నాము. 160 మందిలో మళ్ళా 20 మంది ఒక కమిటీ 5 మంది ఒక కమిటీ ఉన్నాము. మేము 5 మంది ఒక కమిటీ ఉన్నాము. మేము శంషాబాద్ మున్సిపల్ పట్టణంలో మేము ఎక్కడ చేయని మహిళా దినోత్సవం రెడ్డి మహిళా దినోత్సవం లేట్ అయినా పర్లేదని చెప్పి మేము చేసుకుంటున్నాము. అదే కాకుండా మేము మహిళా దినోత్సవం కాకుండా అప్పులు ఆమ్దాని అన్నీ కాకుండా కూడా చాలా సేవలు చేస్తున్నాము. ఏమేమి సేవలు చేస్తున్నామంటే చిన్నపిల్లలకు ఇప్పుడు ఎక్కడైనా పిల్లలను విడిచిపెట్టిపోయిన వాళ్ళని కూడా హాస్టల్ వేస్తుంది మా రెడ్డి సంఘము. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిపోయిన వాళ్ళని కూడా మా రెడ్డి మహిళా సంఘం అందరం కలిసి సభ్యులం అందరం కలిసి వాళ్ళకి ఏదో చూసి కూడా వాళ్ళని కూడా మేము కస్తూర్బా హాస్టల్ వేస్తున్నాము. పెద్ద ఏజ్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోయి మేము షకీల్ హాస్టల్ వేస్తున్నాము. మేము మహిళలం అందరం కలిసి ఇదే కాకుండా ప్రతి పనులు చేస్తున్నాం. మేము నా బొక్కల డాక్టర్ తీసుకొచ్చి చేయించినాము. కళ్ళకు అద్దాలు ఇప్పించినాము. మా వంతు సాయం మేము చేస్తున్నాము. మహేందర్ గారు సుష్మా మహేందర్ గారి సహకారం కూడా ఉండాలని కోరుతున్నాము. మా కౌన్సిలర్లు కూడా ఉండాలి. మా అందరు విలువలేదని అందరూ ఏమనుకోవద్దు. మేము రెడ్డిలం మహిళలం కాబట్టి అందరు ఏ మహిళ అయినా ఏం లేదు. మేము పని చేసాలంటే కులం భేదం ఏం లేకుండా మేము పనులు చేస్తున్నాము. మేము ఇదే కాకుండా ఎన్ని అవార్డులో తీసుకున్నాం మా మహిళ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నేత చంద్రబాబుకు ఏపీ సిఐడి నోటీసులు. రాజధాని భూముల వ్యవహారంపై కేసు నమోదు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. నివాళులర్పించిన సీఎం జగన్. చిత్తూరు జిల్లా కుప్పంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె. బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లాలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.